కాబట్టి ఇక్కడ ఒక ప్రమాదకరమైన వ్యవస్థ, చాలా డేంజరస్ సిస్టమ్ ఇక్కడ ఉంది అని చెప్పి ఇప్పుడు ఈ ప్రవీణ్ ఇష్యూ ద్వారా బయటకు వచ్చింది. మేము చెప్తుంటే నమ్మలా. నేను చెప్తుంది ఏంటి, వాళ్ళు చాలా డేంజరస్ అని చెప్తున్నాం కదా. ఏ విధంగా డేంజరస్? మీరు ఆధారాలు చూపించిన నమ్మరు, ప్రభుత్వం నిష్పాక్షికంగా ఎంక్వైరీ చేసిన నమ్మరు, ఇది అబద్ధం అంటారు, వీడియో ఫోటోలు వచ్చిన అబద్ధం అంటారు. చివరికి ప్రవీణ్ భార్య వచ్చి ఆయన మా ఆయన దరిద్రులని చెప్పినా ఆవిడ కూడా గుర్తులు చెప్తారు. ఒకళ్ళ పాస్టర్లు బయటకు వచ్చి ఏదో కనబడుతుంది కదా ప్రవీణే కదా వీడియోలో ఉంది, ఎందుకు ప్రార్థన చేస్తారు ఆయన చెడుతున్నారు, ఆయన నమ్మన కూతురు చెడుతున్నారు. వీళ్ళు ఎంత డేంజరస్ మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు మీరు మొత్తుకునేది అదే కదా. ఇప్పుడు నేనేమంటానంటే మతం అనేది ఇండివిజువల్ చేసేయండి. అందులో పర్టికులర్ క్రైస్తవ మతం అనేది ఇండివిజువల్ చేసేసి ఎవరి ఇంట్లో ప్రేయర్ చేసుకుంటాడు. ఈ పాస్టర్ల వల్ల ఏమైనా కించిత్ లోక కళ్యాణం ఏమైనా జరుగుతుందా? దేశానికి ఏమైనా ప్రయోజనం ఉందా? ఏరా బాలరాజు నీ వల్ల దేశానికి ఉపయోగం అన్నట్లుగా ఏమిరా పాస్టర్ నీ వల్ల ఉపయోగం? జనాలు రెచ్చగొట్టడం తప్ప, దశమ భాగాల పేరుతో వాళ్ళకి పిండుకోవడం తప్ప. సరే, ఇందులో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంకొక కోణం ఇది. ఒరే దరిద్రులారా, మీరు చేసే పెంట వల్ల మా కుటుంబం పరుగు పోతుంది, ఇక్కడతో ఆపేసేయండి అని ఒక సారాంశంతో ఎవరికి చెప్పింది ఆవిడ? ఈ పాస్టర్లకే చెప్పింది. ఆగారా? వాళ్ళు డే 1 నుంచి వాళ్ళు సైలెంట్ గానే ఉన్నారు. ఫ్యామిలీ వాళ్ళకు ఒక క్లారిటీ ఉంది. బహుశా ఈ మద్యం అలవాటు ఉందనే విషయం వాళ్ళకి ముందే తెలుస్తుంది కదా. వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు, డ్రైవింగ్ లో ఉన్నప్పుడు కూడా ఇది తాగే అలవాటు ఉందేమో, అలా తాగి ఇలా చేసుకున్నాడేమో. బహుశా ఆ క్లారిటీతో వాళ్ళు సైలెంట్ గానే ఉన్నారు. దీన్ని ఎక్కడితో వదిలేయండి, కుదరదు, ఎంక్వైరీ చేయాల్సిందే అన్నారు. మొత్తం సీసీ ఫుటేజ్ తో సహా వచ్చింది. ఎక్కడితో కుదరదు, హైదరాబాద్ లో ఎక్కడెక్కడ తాగాడో తేండి అన్నారు. వీళ్ళు ఏంటంటే ముందు ఎగిరి గంతేశారు, హత్య జరిగింది, అది యాక్సిడెంట్ అయితే డిసప్పాయింట్ అయిపోయారు. అది హత్య కాకుండా పోయింది. పోలీసులు తక్కువ ఇన్వెస్టిగేషన్ చేశారా? 20 డేస్ చేశారా? 4 రోజులు చేశారా? ఎన్ని ఆధారాలు తెచ్చారు చూడండి. యూపీఐ పేమెంట్స్ తెచ్చారా? సీసీ ఫుటేజ్ తెచ్చారా? ఫోన్ కాల్ డేటా తెచ్చారా? ప్రత్యక్షంగా చూసిన సాక్షుల వివరాలు చెప్పారా? ఇన్ని వివరాలు తీసుకొచ్చి ఎంతమంది సాక్షులను ఎంక్వైరీ చేసి సాంకేతికంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ కానీ, టెక్నికల్ ఎవిడెన్స్ కానీ, ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్స్ కానీ ఇన్ని తీసుకొస్తే ఇవన్నీ తప్పు చెప్తాయా? పోలీస్ వ్యవస్థ మొత్తం ఒక హత్యని ప్రమాదంగా చిత్రీకరించే పనిలో ఉండదా? అందులో ప్రభుత్వం సహకరించిందా? ఏం మాట్లాడుతున్నారు ఈ పిచ్చనప్పుడు? క్లియర్ గా మనం ఆలోచిస్తే ప్రవీణ్ పగడాల గారికి ఒక స్టేచర్ ఉంది. ఆయన స్టేజ్ ఏంటంటే, ఒకవేళ తాగుడు అలవాటే ఉంది, ఆయన ఆల్కహాలిక్ అనుకుందాం కాసేపు, ఆయన ఆల్కహాలిక్ అయితే ఆయన కోటీశ్వరుడు. ఆయన రోడ్డు మీద అంటే ఒక ప్రయాణం చేసేవాడికి ఒక డెస్టినీ, ఒక గోల్ ఉంటుంది. ఇప్పుడు నేను హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి హైదరాబాద్కి వచ్చా. ఇప్పుడు నన్ను ఎవరైనా అడిగారు ఎక్కడికి వెళ్తున్నావు అంటే, హైదరాబాద్ వెళ్తున్నా, ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నా అంట. నేను ఇంటర్వ్యూకి వెళ్ళాలి అని నేను ప్రిపేర్ అయ్యాను మైండ్ లో. హైదరాబాద్ వెళ్ళా, ఇంటర్వ్యూకి వెళ్ళి తర్వాత నా పనులు చూసుకోవాలి. ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్తున్నా నేను, దారి పొడవునా తాగుతూ వస్తే ఇంటర్వ్యూకి రాగలనా? రాలేను కదా. ఇప్పుడు ఆయన ప్రొఫెషన్ ఏంటి? ఆయన ఒక స్పీకర్, ఒక పాస్టర్. ఇప్పుడు ఆయన హైదరాబాద్ నుంచి రాజమండ్రికి బయలుదేరారు. రాజమండ్రిలో ఎవరు ఉంటారు? తాగుబోతులు ఉంటారు. ఆయన ఫ్రెండ్స్, ఆయన సర్కిల్లో తాగుబోతులు ఎవరు ఉంటారు కదా. ఆయన ఎవరిని కలిసినా దైవిక పరమైన వ్యక్తుల్ని కలవాలి, ఒక పాస్టర్ని కలవాలి, ఒక చర్చికే వెళ్ళాలి. లేదంటే ఏ కుటుంబాన్ని కలిసినా ఈయన అభిమానులు అయి ఉంటారు. ఆ అభిమానులు ఎలా ఉంటారు? మంచి పాస్టర్ అని అభిమానించేవాళ్ళు, మంచి ప్రసంగాలు చేస్తే అభిమానించేవాళ్ళు. సో ఈయన రాజమండ్రికి ప్రయాణమై వెళ్తున్నప్పుడు హైదరాబాద్ నుంచి ఈయనకు ఒక గోల్ ఉంది, నేను రాజమండ్రికి వెళ్ళాలి. ఇంకోటి ఏంటంటే, రాజమండ్రికి రీచ్ అయ్యాక నెక్స్ట్ డే ఈవినింగ్ మహారాష్ట్రలో మీటింగ్ ఉంది, అక్కడ డేట్ ఇచ్చేసారు ఈయనకి. ఈయన డేట్ ఇచ్చేసాడు. సో హైదరాబాద్ నుంచి రాజమండ్రికి ప్రయాణమై వెళ్ళే ప్రవీణ్ పగడాల గారు దారి పొడవునా తాగుతూ వెళ్ళాడా అంటే, నేను డెస్టినీ రీచ్ అయిపోయేసరికి నా వాసన కూడా పోతుంది, మత్తు కూడా దిగిపోద్ది అని అనుకున్నాడు ఆయన. పోనీ తాగాడే అనుకుందాం. ఇప్పుడు అదంతా ఎలా ఉందంటే, ప్రవీణ్ పగడాల గారు చేసిన ప్రయాణం అంతా కూడా తాగటానికే ప్రయాణం చేశాడు. ఓన్లీ టు డ్రింక్, అంతే. ఓన్లీ ఆల్కహాల్ తీసుకోవడానికి ప్రయాణం చేసినట్టుగా చూపిస్తున్నారు. రెండవది ఏంటంటే, ఈ బీడి తాగేవాడు కూడా బ్రాండ్ మెయింటైన్ చేస్తాడు, సిగరెట్ తాగేటోడు ఒకటే బ్రాండ్ మెయింటైన్ చేస్తాడు. ఆఫ్టర్ ఆల్ వాటర్ బాటిల్ తాగేటోడు కూడా టాటానో లేదంటే బిస్లరీనో కిన్లేనో మెయింటైన్ చేస్తాడు. ఒకటి కిన్లే తాగేవాడు టాటా తాగడు, టాటా వాటర్ తాగేటోడు బిస్లరీ తాగడు, ఒకటే మెయింటైన్ చేస్తాడు. 4 షాపులు తిరిగినా సరే వాడు తాగేది తెచ్చుకుంటాడు.
అలాంటిది ఒకవేళ ఈయన ఆల్కహాలిక్ అయితే ఒకటే బ్రాండ్ మెయింటైన్ చేస్తారు కదా. హైదరాబాద్ ఎల్బీ నగర్లో లిక్కర్ మార్ట్లో ఒక బ్రాండు, కోదాడలో ఒక బ్రాండు, ఏలూరులో ఒక బ్రాండు, పోనీ ఒకటే దగ్గర 3 బ్రాండ్లు కొనుక్కున్నట్టే కాక్టైల్ చేసుకుని తాగడానికి. కానీ ఒక్కో చోట ఒక్కొక్క బ్రాండ్ కొనుక్కుంది అని పిచ్చోడు ఆయన ఏమన్నా? అసలు నమ్మటానికైనా మనకు ఉండాలి కదా. ఇవన్నిటికీ ఆధారం లేవు కాబట్టి మాకు అనుమానాలు ఉన్నాయి. అక్కడ ప్రవీణ్ పగడాల గారు కాదు, ఆయన తాగడు, ఆయన తాగి నడపడు. ఆయన తాగాలనుకుంటే ఫ్లైట్ వేసుకుని అమెరికాకి వెళ్ళి తాగేసి వస్తాడు 2 రోజులు కావాలంటే. ఒక విజయవాడలో తాగాలంటే కూడా నోటెలు దిగి కావాలంటే ఆ రోజంతా తాగేసి పడుకొని మత్తు దిగాక స్నానం చేసుకుని శుభ్రంగా బయలుదేరి రాజమండ్రికి వెళ్తాడు. కానీ అలా అక్కడ జరగలేదు కదా. రైట్. ఇప్పుడు స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే అన్న, ఒకటే క్వశ్చన్, మీరేం చేయబోతున్నారు దీని కేసు సంబంధించి? నెక్స్ట్ మీ స్టెప్ ఏంటి? కేసుకు సంబంధించి ప్రభుత్వం నుంచి, డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి న్యాయం జరుగుతుందన్న నమ్మకం మాకు లేదు. ఎందుకంటే ఇంత పోరాటం మేము చేస్తున్నా సరే వాళ్ళు ఇవ్వాల్సినటువంటి స్టేట్మెంట్, జడ్జిమెంట్ ఇచ్చేసారు. కానీ మాకు అందులో సాటిస్ఫాక్షన్ లేదు. మేము ఆ రిపోర్ట్ నమ్మటం లేదు. మాకు ఎన్నో అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు మేము చేయగలిగింది ఒకటే, లీగల్ గా జ్యుడిషియల్ ని మేము నమ్ముతున్నాం. ఈ ప్రభుత్వం ఈ దేశంలో అంతో ఇంతో నమ్మదగింది ఏదైనా ఉందంటే, న్యాయం జరుగుతుందన్న హోప్ ఎక్కడ ఉందంటే కోర్టు మీద మాకు నమ్మకం ఉంది. కాబట్టి కోర్టుకు వెళ్ళాం, పిల్లేసాం, రిట్టేసాం, అవి కొనసాగుతున్నాయి. సో వాటిని మేము ఫాలో అప్ చేసుకుంటూ ఏ రోజుకైనా న్యాయం జరుగుతుంది. మనుషులు మోసం చేసినా మా దేవుడు న్యాయ నిర్ణేత, ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చేవాడు ఆయన. ఆయన ఎప్పుడు అన్యాయం చేయడు అన్న ఒక నమ్మకంతో మేము ముందుకు వెళ్తున్నాం. మా శక్తి కొలది ఫైట్ చేస్తాం. న్యాయం జరుగుతుందా పక్కన పెడితే మా శక్తి లోపం లేకుండా మేము ముందుకు వెళ్తూనే ఉంటాం. మరి అంతే తప్ప చాలా మంది అంటున్నారు అభినయ్ దర్శన్ క్రైస్తవులు రెచ్చగొడుతున్నాడంటే, అభినయ్ దర్శన్ 25 రోజుల నుంచి గొంతు చింపుకుని అరుస్తూ రెచ్చగొడితే ఒక్కడైనా నా వ్యాఖ్యలను బట్టి రెచ్చిపోయి ఒక బండినైనా తగలబెట్టాడా, ఒక పోలీసు నన్ను తిరగబడి కొట్టాడా, ఎక్కడైనా అల్లర్లు చేశారా, ఎక్కడైనా దాడులు చేశారా? చేయలేదే. మరి ఎలా రెచ్చగొడుతున్నాడు? నేను రెచ్చగొట్టేట్లా? క్రైస్తవుల్ని ప్రశ్నించటానికి లేవమని చెప్తున్నా. అన్యాయం జరిగినప్పుడు నోటి మీద వేలేసుకుని కూర్చోవడం తప్పు. క్రైస్తవులారా లేచి అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నించడం నేర్చుకోండి అంటున్నా. దీన్ని రెచ్చగొట్టడం అంటే రెచ్చగొడుతున్నానే అంట నేను. కే.ఏ. పాల్ గారు ఫ్రంట్ లైన్ లో కనిపిస్తున్నారు. ఇప్పుడు ఆయన కమెడియన్ అన్నారు, చాలా మంది జోకర్ అన్నారు, బఫూన్ అన్నారు, ఎంటర్టైనర్ అన్నారు ఆయన్ని. ఈ రోజు క్రైస్తవుల పక్షమున జోకర్ అన్నబడినటువంటి ఆయనే నిలబడి ఆయనే స్టాండ్ తీసుకుని డే 1 నుంచి ఆయన ఫైట్ చేస్తున్నారు. చాలా సీరియస్ గా ఆయన ఫైట్ చేస్తున్నారు. ఈ రోజు క్రైస్తవుల్లో ఆయన మీద ఒక నమ్మకం వచ్చింది క్రైస్తవులకి. తర్వాత అజయ్ బాబు, నేను, ఎయిర్ స్టీవెన్సన్ గారు మాకు సపోర్ట్ గా ఉన్నారు ఆయన. ఇంకా కొంతమంది ఉన్నారు. ఇంకా మీరు చెప్పినట్టుగా మిగిలిన పాస్టర్లు కనిపించటం లేదంటే లోపల వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. మేము బహిరంగంగా బయటకు వచ్చి మాట్లాడే వాళ్ళం మేము. ఇంకొంతమంది పాస్టర్లు చర్చిల్లో నుంచి వాళ్ళు ప్రార్థనలు చేస్తున్నారు.